అంటే గతంలో అంటే గ్రాఫ్టింగ్ కాకుండా నార్మల్ వంకాయ సాగు చేసిన అనుభవం ఉందా? చాలా సార్లు చేశాను. నార్మల్ వంకాయ చేసారు, గ్రాఫ్టింగ్ వంకాయ మాత్రం ఇదే మొదటిసారి. ఓకే, ఏంది అసలు ఏం వెరైటీ అంటే మనం మీరు అంటు కట్టించినప్పుడు ఏమన్నా మీకు కావాల్సిన వెరైటీని వెరైటీ చెప్పాము, మేమే ఫోన్ చేసి చెప్పాము. ఏం వెరైటీ? అంకుర్ కీర్తి. నార్మల్ గా మీరు గతంలో నార్మల్ వంకాయ కూడా సాగు చేసారు, గ్రాఫ్టింగ్ కి నార్మల్ వంకాయకి తేడాలు ఏం గమనించారు మీరు? చెట్టు పెద్ద అవుతుంది, ఈల్డ్ అనేది ఏంటంటే దానికి దీనికి ఒక అది క్వింటల్ వెళ్తే ఇది 3-4 క్వింటల్ వెళ్తుంది. వాళ్ళ దగ్గర మొక్కలు తీసుకురు కదా, ఎట్లా మొక్కల క్వాలిటీ ఇచ్చారా మీరు? క్వాలిటీ ఇచ్చారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇలా ఉంది ఇప్పుడు, నో ప్రాబ్లం. రోజు తీసుకుపోతారు మార్కెట్ కి, ఎట్లా అనిపిస్తుంది? ఏమంటారు రైతులు, చుట్టుపక్కల రైతులు? ఓకే, ఇంకెన్ని రోజులు వస్తుంది మీ క్రాప్, మాది అయిపోతుంది. ఎట్లా ఉంది రేట్? ఎట్లా ఉంది ప్రజెంట్ వంకాయకి? ఈ రోజు వరకు అయితే 50 ఉంది. 50 రూపాయలు? 50 రూపాయలు ఉంది, అంటే 15 డేస్ నుంచి. అంతకుముందు 60-70. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి కుక్కరకుంట గ్రామము, రామమడుగు మండల కేంద్రము, కరీంనగర్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు రమేష్ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వంకాయ పంట. ఈ వంకాయ అనేది నార్మల్ వంకాయ కాదు, గ్రాఫ్టింగ్ వంకాయ. గ్రాఫ్టింగ్ పంట నుంచి తీసుకునే దిగుబడి ఇక్కడ మనకు కనిపిస్తుంది. రోజుకి దాదాపుగా 6-8 క్వింటాల దిగుబడి తీసుకుంటే రైతుగా చెప్పవచ్చు. మొట్టమొదటిసారి గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేస్తున్నా అని చెప్తున్నారు. చాలా వరకు గ్రాఫ్టింగ్ వంకాయ సాగు అంటే చాలామంది రైతులకి ఇబ్బందితో కూడుకున్నది. ఎందుకంటే నిత్యం చీడపీడలు వస్తూ వంకాయలో పురుగు శాతం ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్లో సరైన రేటు ఎప్పుడు రైతుకు ఉంటుంది, కానీ ఈ పంటను సాగు చేయాలంటే చాలా గగనంగా మారుతుంది. మరి ఈ వంకాయ గ్రాఫ్టింగ్ వంకాయని దాదాపుగా 4-5 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మరి అసలు గ్రాఫ్టింగ్ వంకాయ వల్ల రైతుకి ఎలాంటి లాభం ఉంటుంది, నార్మల్ వంకాయకి గ్రాఫ్టింగ్ వంకాయకి ఎంత దిగుబడి తేడా వస్తుంది, అదేవిధంగా దీని యొక్క పంట కాలం ఏ విధంగా ఉంటుంది, ఇందులో వచ్చే చీడపీడలు ఏ విధంగా ఉంటుంది, డిమాండ్ ఏ విధంగా ఉంటుంది, గ్రాఫ్టింగ్ వంకాయ వల్ల రైతుకు లాభాలా నష్టాలు అనే పూర్తి సమాచారం రైతు రమేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రి క్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమేష్ అన్న. నమస్తే. చెప్పండి రమేష్ అన్న, అంటే నార్మల్గా ఈ కూరగాయల పంటల సాగు అనుభవం మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? చిన్నప్పటి నుండి ఉందండి, చిన్న నాన్న వాళ్ళతోటి చూసి చిన్నప్పటి నుండి ఉంది. ఏమేమి కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు మీరు? వంకాయ అంటే మేము చేసేది ఒకటి, ప్రజెంట్ అయితే వంకాయనే. లాస్ట్ 5 years నుంచి ఏం పెట్టలేదు, ఈసారి ఫస్ట్ టైం పెట్టాము కూరగాయల సాగు. అంటే గతంలో ఏమేమి వ్యవసాయ అనుభవం ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి? చిన్నప్పటి నుండి ఉంది. ఏమేమి పంటలు పండిస్తుంటారు మీరు? పొలము, వరి, కూరగాయలు, వంకాయ, మిర్చి, టమాటా, కొద్ది మొత్తంలో. ఎన్ని ఎకరాల భూమి ఉందన్న మనకి? మనకు 4 ఎకరాలు ఉందండి. మొత్తం 4 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు మన ఈ గ్రాఫ్టింగ్ వంకాయ అనేది ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీరు? 3.5 ఎకరాలు అండి. 3.5 ఎకరాలు వేసుకున్నారు. ఏం అసలు గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? యూట్యూబ్ లో వీడియోలు చూసి నర్సరీ వాళ్ళకు, కిసాన్ నర్సరీ వాళ్ళకు సంప్రదిస్తే నారు ఒక 1.5 month ముందు బుక్ చేసుకోమన్నారు. కొద్దిగా లేట్ అయింది, వర్షాలు చేయబట్టి కొద్దిగా లేట్ అయింది. అంటే మళ్ళీ 1.5 month కి ఇచ్చారు. ఆర్డర్ చేసుకున్న 1.5 month కి మొక్కలు ఇచ్చారు. 1.5 month 3 months కి ఇచ్చారు. వర్షాల వల్ల నర్సరీ డ్యామేజ్ అయ్యి మళ్ళా రిటర్న్ ఇచ్చారు. ఓకే, 3 ఎకరాలన్నర, 4 ఎకరాలన్నరకు పెట్టాను. 4 ఎకరాలకు పెట్టాను ఆర్డర్, కాకపోతే 3 ఎకరాలన్నరకే వచ్చింది. అదే ప్రాబ్లం ఉండట్లేదు. ఓకే, ఇప్పుడు ఏంది అంటే గ్రాఫ్టింగ్ వంకాయ ఇదే మొదటిసారి? ఇంతకు ముందు ఇదే మొదటిసారి. అంటే గతంలో అంటే గ్రాఫ్టింగ్ కాకుండా నార్మల్ వంకాయ సాగు చేసిన అనుభవం ఉందా? చాలా సార్లు చేశాను. నార్మల్ వంకాయ చేసారు, గ్రాఫ్టింగ్ వంకాయ మాత్రం ఇదే మొదటిసారి. ఓకే, కొంచెం మాకు అసలు ఇప్పుడు మనం చేసిన ఈ వంకాయ పంట ఇక్కడ 3.5 ఎకరాల్లో ఉంది కదా, ఏంది ఫస్ట్ ఎప్పుడు పెట్టుకోరు మొక్కలు అనేది మీరు? జూలై 2వ తారీఖు నారు వచ్చింది. జూలై 2వ తారీఖు నారు వచ్చింది నుండి. జూలై 2వ తారీఖు ప్లాంటేషన్ చేసాం. అచ్చా, ఇప్పుడు మనం వచ్చేసి దాదాపు డిసెంబర్ లో ఉన్నాం, జూలైలో మీరు నాటు పెట్టుకున్నారు. 6వ నెల. ఓకే, ఏంది అసలు ఏం వెరైటీ అంటే మనం మీరు అంటు కట్టించినప్పుడు ఏమన్నా మీకు కావాల్సిన వెరైటీని? వెరైటీ చెప్పాము, మేమే ఫోన్ చేసి చెప్పాము. ఏం వెరైటీ? అంకుర్ కీర్తి. అంకుర్ కీర్తి వైట్ వంకాయ అన్నట్టు. వైట్ వంకాయ, నల్ల వంకాయ కాదు. వైట్ వంకాయనే తీసుకో. అంటే మీరు ఆ మొక్కలు కావాలి అదే పెట్టానంటే అదే పెట్టేసి. ఎంత పడ్డది మీకు మొక్క గ్రాఫ్టింగ్? 6 రూపాయలు. ఒక మొక్క 6 రూపాయలు వితౌట్ ట్రాన్స్పోర్ట్ తోటి మీకు 6 రూపాయలు పడ్డది. కార్గోకు వేసారు, కార్గో నుంచి మేము తెచ్చుకున్నాం కరీంనగర్ నుండి. ఓకే, ఏంది ఇప్పుడు మీరు ఒక మొక్క పెట్టారు కదా, 6 రూపాయల మొక్క అని చెప్తారు. ఎకరాకి ఎన్ని మొక్కలు పట్టినాయి? 2000 మొక్కలు పట్టాయి. ఎకరాకి 2000 మొక్కలు పట్టాయి. ఏంది దూరం ఎంత పెట్టుకున్నారు? అంటే మొక్కకు సాలుకి ఇట్లా పెట్టుకున్నారు? మొక్కకు 1 మీటర్ అండి, గజం పెట్టుకున్నాం. సాలుకు 6 ఫీట్లు
ఒక ఎకరం పెట్టాము, 7 ఫీట్లు ఒక ఎకరం పెట్టాము, 8 ఫీట్లు ఒక ఎకరం అంటే చాలా దూరం పెట్టారు. దూరం పెట్టాము. ఎందుకన్నాడు ఇట్లా? చెట్టు వెడల్పు వస్తుంది, పెద్దగా వస్తుంది, వేరు వ్యవస్థ పెద్దగా ఉంటుంది, అడవి వంగకి అంటుకట్టుట్లా పెద్దగా వస్తుంది అని చెప్తే పెట్టాము. అలానే వచ్చింది కూడా. తోట కూడా అట్లా వచ్చింది. మీరు పెట్టిన సైజు కూడా సరిపోయింది. 8 ఫీట్లు పెట్టుకున్నా నడుస్తుంది. మొక్కకి గజంన్నర పెట్టుకుంటే ఎకరా 2000 మొక్కలు పట్టినాయి. 2000 మొక్కలు పట్టినాయి. ఓకే, మొక్క పెట్టినారు. ఏంది అసలు ఫస్ట్ వంకాయ నారు పెట్టుకోవాలంటే అసలు భూమిని ఏ విధంగా తయారు చేసుకోరు మీరు? ఫస్ట్ కామన్ గా దుక్కి దున్నుకున్నాం, ఎరువు ఒక 4 ట్రిప్పులు, ఎకరాన 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు పోసాం. ఏం పశువులేరు పశువులు వేసి దాన్ని కళ్ళే దున్ని బోజలు ఎక్కించి దానిలో యూరియా డిఏపి అడుగు మంది వేసాం. ఒక్కొక్క బస్తా ఎకరానికి 2 బస్తాలు వేసినాం. చేసుకొని బోధలు చేసుకొని మల్చింగ్ డ్రిప్ వేసుకొని మల్చింగ్ కవర్ వేసుకున్నాం. మొత్తం సెట్టింగ్ చేసేసుకొని నారు పెట్టేసుకున్నాం. నారు వచ్చిన తర్వాత నారు పెట్టేసుకున్నాం. ఓకే, నారు పెట్టినారు కదా. ఫస్ట్ కటింగ్ మనకు వంకాయ ఎప్పుడు వచ్చింది? గ్రాఫ్టింగ్ వంకాయ నారు పెట్టిన తర్వాత జూలై 2 కి అంటే ఆగస్టు 22 కి క్రాప్ వచ్చింది. ఫస్ట్ క్రాప్ ఆగస్టు 2 జూలైలో పెడితే ఆగస్టు 50 డేస్ కి వచ్చింది క్రాప్. ఫస్ట్ కటింగ్ 50 డేస్ కి స్టార్ట్ అయింది. అంటే నెలన్నరకు స్టార్ట్ అయింది. ఎట్లా ఫస్ట్ స్టార్టింగ్ కటింగ్ అయిన తర్వాత ఎన్ని కటింగ్లు వచ్చారు ఇప్పటివరకు? మనం ఇప్పటివరకు 109 కటింగ్లు కొట్టాం. 109 కటింగ్లు అంటే ప్రతిరోజు కటింగ్ వచ్చినట్టే? ప్రతిరోజు కటింగ్ వచ్చింది. ఎట్లా ఫస్ట్ అంటే మంచి కటింగ్ అంటే మంచి దిగుబడి వచ్చేది అంటే ఎన్ని రోజులకు వస్తుంది? ఫస్ట్ మనకి 15-20 డేస్ తర్వాత కంటిన్యూగా కటింగ్ మంచిగా వచ్చింది. మంచి కటింగ్. ఎట్లా ఒక్కొక్క కటింగ్ ఎన్ని వచ్చారు? 6 క్వింటాలు, 5 క్వింటాలు, 7 క్వింటాలు యావరేజ్ గా ప్రతి కటింగ్ కి ఎకరాకి. అంటే మీరు 4 ఎకరాలకి 20 క్వింటాలు తీసుకోబోతున్నారు రోజు? డైలీ అంటే డైలీ ఎకరం అంతే. రోజు ఒక ఎకరం వస్తారంట. 3 డేస్ కి మళ్ళీ వస్తుంది. అట్లా కోసారు. అంటే కోసినప్పుడు మాత్రం ఒక ఎకరాకి వస్తారు, మళ్ళీ 2 రోజు ఇంకో ఎకరా, తర్వాత అట్లా 3, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎకరా. రోజు మాత్రం మార్కెట్ కి డైలీ వెళ్ళాల్సిందే, డైలీ పోతున్నాయి అన్నట్టు. ఓకే, ఏంది అసలు నార్మల్ గా మీరు గతంలో నార్మల్ వంకాయ కూడా సాగు చేసారు, గ్రాఫ్టింగ్ కి నార్మల్ వంకాయకి తేడాలు ఏం గమనించారు మీరు? చెట్టు పెద్ద అవుతుంది. ఈల్డ్ అనేది ఏంటంటే దానికి దీనికి ఒక అది క్వింటల్ వెళ్తే ఇది 3-4 క్వింటల్ వెళ్తుంది. అంటే 1:3 కిలో వస్తే 3 కిలోలు వస్తుంది. వర్షాలకు తట్టుకుంటుంది, వాటర్ తక్కువ అయినా తట్టుకుంటుంది. వేరు వ్యవస్థ పెద్దగా ఉంది చాలా. ఇప్పుడు చూడండి చెట్లు అన్ని ఎక్కడ చూసినా గానీ చెట్లు మొలుస్తున్నాయి. కింద కూడా బాగా కాండం కూడా చాలా లావు వచ్చింది. అంటే అడవి జాతి వంకాయ కాబట్టి నీటికి ఇవన్నిటికి వాతావరణం కూడా ఇన్ని వర్షాలు కొట్టినాయి తట్టుకొని కాస్తుందంటే కారణం అడవి వంక కింద ఉండట్లా కాస్తుంది ఇంత పర్ఫెక్ట్ గా. ఓకే, ఎట్లా కాయల క్వాలిటీ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎట్లా ఉంది కాయలు కూడా మనకి? ఎట్లా బాగుంది కాయల క్వాలిటీ. అంటే దీనికి మనం పెస్ట్ కంట్రోల్ అవన్నీ చూసుకుంటేనే ఇలా వస్తుంది. ఓకే, మీ కాయ కూడా ఏడ కూడా నాకు బొక్క కనిపిస్తుంది, నీట్గా ఉన్నాయి కాయలు. అంటే మనకి ఇప్పుడు లేదు, పురుగు అనేది లేదు. ట్రాప్స్ పెట్టాము, ల్యూర్స్ పెట్టాము, ట్రాప్స్ పెట్టాము, సోలార్ ట్రాప్స్ పెట్టాము, స్టిక్స్ ప్యాడ్ పెట్టాము, స్టిక్కీ ప్యాడ్స్ అవి పెట్టాము. అన్ని రకాలు చేసాం, అన్ని సస్యరక్షణ చర్యలు చేయాలో అలా ఆ రకం చేసాం. వంకాయలో బాగా పురుగు వస్తుంది అంటారు కదా, వంకాయ పంటనే పురుగు పంట అంటారు. ఏంది దీన్ని ఏం చేస్తారు మీరు అసలు? ఎక్కువ ట్రాప్స్ తోటి కంట్రోల్ అయింది. వాటర్ ట్రాప్స్ పెట్టాము, ల్యూర్స్ తోటి, సోలార్ ట్రాప్స్ పెట్టాము. దానివల్ల రికవర్ అయింది చాలా మట్టుకు అంటే చాలా మట్టుకు. పైపాటుగా స్ప్రేయింగ్ ఇంతవరకు కొమ్మ పురుగు రాలేదు. పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొమ్మ పురుగు రాలేదు. ఏంది స్ప్రేయింగ్స్ ఏమన్నా పైపాటి ఏమన్నా చేసినా? వారానికి ఒకసారి స్ప్రే చేయాలి. ఏం చేస్తుంటారు ఈ పురుగుకి మీరు నార్మల్? సిమిడోస్ వచ్చింది, ఎక్స్పోనోస్ వచ్చింది. ఓకే, చాలా మందులు ఉన్నాయి. వారానికి కొడతాం. ఒకసారి తెగులు మందు కొడితే, ఒకసారి పురుగు మందు కొడతాం. తెగులు కూడా ఏమైనా బాగా వచ్చి చెట్లు చనిపోవడం అలాంటిది చూసినా? పెద్ద బొబ్బెర తెగులు అని వస్తుంది. కొన్ని చెట్లు పీకేసినాం, ఒక 20-30 చెట్లు పీకేసినాం మొత్తం 3 ఎకరాల బొబ్బెర తెగులు. అది వల్ల దాని వల్ల పెరుగుతుందని దానికి మందు లేదు, తెల్లదోమతోటి వస్తుందట. ఆ తెల్లదోమ కోసం మీరు మందులు కూడా కొడుతున్నారు? ఒకసారి తెగులు మందు కొడితే, ఒకసారి పురుగు మందులు కొడతారు. మార్చి వారానికి ఒకసారి 6-7 రోజులకు ఒకసారి కొట్టేస్తాం. ఇప్పుడు మీరు కిసాన్ నర్సరీ వాళ్ళ దగ్గర మొక్కలు తీసుకురు కదా, ఎట్లా మొక్కల క్వాలిటీ ఇచ్చారా మీరు? క్వాలిటీ ఇచ్చారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇలా ఉంది ఇప్పుడు, నో ప్రాబ్లం. అంటే ఆకులు ఇచ్చినప్పుడు కూడా ఎట్లా ఎన్ని ఆకులతో ఇచ్చారు మీకు?
నాలుగు ఐదు ఆకులు ఉన్నాయి. 4-5 ఆకులు ఉన్నాయి. అంటే మొక్క అప్పుడు చూసి బలంగా గ్రీనిష్ గా ఉంది. కొద్దిగా వర్షం అడ్జస్ట్లా 1-2 చెట్లు చచ్చిపోయినాయి కానీ అంటే ఒక ఎకరానికి ఒక 5-10 చెట్లు చనిపోయినాయి అంతే. అన్ని చెట్లు బాగానే ఉన్నాయి. ఎట్లా మీరు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి ఏనుకుంటుంది వంకాయ చెట్టు నారు తీసి పెట్టుకున్న తర్వాత? మాకేం ఏర్పడలేదు, 2-3 డేస్ నుంచి అట్నే ఉంది. మంచిగా సెట్ అయిపోయిందా? పెట్టిన రోజే కాపరాక్సి క్లోరైడ్ అని సిఓసి ఎంబడే చెట్లలో వేరుకులు రాకుండా డ్రించింగ్ చేసినాం. వేరుకులు రాకుండా పెట్టి కుదురు కట్టి అంటే అప్పుడే పెట్టాం కాబట్టి మట్టి బాగుండాలని అట్లా మాకు సేఫ్ సైడ్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు ఆల్రెడీ 3.5 ఎకరాలు 4 ఎకరాలు సాగు చేస్తారు. మళ్ళీ కూడా మొక్కలు తెప్పించినట్టుంది. అవును, మళ్ళీ 20 గుంటలు తెప్పించాను. అచ్చా, మళ్ళీ ఇంకో 20 గుంటలు అంటే మళ్ళీ వేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. వెరైటీ వేరు. అంకూరు నితీష్, ఇది అంకూరు నితీష్ గులాబీ రంగు పొడుగు వంకాయ. ఇదేమో మన తెల్ల వంకాయ, అది గులాబీ రంగు. ఇప్పుడు ఇది వచ్చేదేమో గులాబీ రంగు, పొడుగు ఉంటుంది. నల్ల వంకాయ అంటారు కదా, పొడుగు వస్తుంది. పెన్సిల్ వంకాయ, ఇది పెన్సిల్ వంకాయ అన్నట్టు. ఇప్పుడు ఇది ఎట్లా పడ్డది మొక్క మనకి? ఇది 6 రూపాయలు పడ్డది. ఇది కూడా అచ్చా. కింద గ్రాఫ్టింగ్ మీరు ఏది చెప్తే అది చేసేసారు అన్నట్టు. పైన ఏది కావాలంటే చేసి ఇచ్చేసారు. మొక్కలు ఇవి కూడా బాగా నీట్ గా కనిపిస్తున్నాయి. 5-6 ఆకులు అని చెప్పాను. అవును, 5-6 ఆకులు అని చెప్పారు కనిపిస్తుంది. ఈ రకంగా మనకు మొక్కలు వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇది ఆర్టీసీ కార్గో ద్వారా పంపించినట్టుంది కదా, పంపించారు. నీట్ గా ఫ్రెష్ గా ఉన్నాయి. ఏ మాత్రం మొక్కలు కూడా చనిపోలేదు. ఈ మొక్క మీరు పెట్టేసుకుంటే మనం మీరు అన్నట్టు ఇప్పుడు ఇది 6 నెలలు కాపిచ్చారు ఆల్రెడీ. అంటే 4 నెలలు కాస్తుంది, 2 నెలలు పెట్టిన తర్వాత 2 నెలల తర్వాత కాపు స్టార్ట్ 50 రోజులకి. ఇప్పుడు మీరు ఇప్పుడు డిసెంబర్ లో ఉన్నాం కదా, ఇంకా ఎన్ని రోజులు ఇంకెన్ని నెలలు పండి వచ్చి పంట యాక్చువల్లీ రేటు ఎప్పుడు దాకుంటే అప్పుడు దాకా చూద్దాం అనుకుంటున్నాం. తర్వాత ప్రూనింగ్ చేసి నెక్స్ట్ మళ్ళీ 45 డేస్ కి మళ్ళీ ఈల్డ్ వస్తుందని. ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు. రేట్ లేకపోతే కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రూనింగ్ చేస్తే మళ్ళీ రీగ్రోత్ వస్తుందా? రీగ్రోత్ వస్తుందంట. చూడలేదు ఇది వరకు, చూడాలి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మీరు ఈ మొక్కలు తీసుకొస్తున్నారు, గ్రాఫ్టింగ్ కట్టేటప్పుడు కింద మనకి ఇది ఏదైతే సయాన్ ఉంటుందో అడవి వంక తోటి కడుతున్నారు కదా, ఏంది మొక్కల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి? చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అడవి మొంగ ఏం చేస్తుంది అంటే పైన మళ్ళీ పైకి ఇది కూడా సేమ్ దీనిలాగానే పైకి వస్తుంది. ఓకే. దాన్ని ఎప్పటికప్పుడు ఎవ్రీ 15 డేస్ ఒకసారి కట్ చేస్తూ ఉండాలి. అది కింద రూట్ స్టాక్ ఏదైతే ఉందో రూట్ స్టాక్ మళ్ళీ పెరుగుతుంది. చేసుకోవాలి, అంటు కట్టిన దగ్గర కట్ చేసుకోవాలి. లేదంటే అది చాలా పెద్ద అవుతుంది. మున్లు దాని నుంచి కాయలు పెట్టిన ఫీడ్ అంతా దానికి వెళ్ళిపోతుంది. ఓకే. యాక్చువల్ ఏంటంటే దాన్ని కట్ చేస్తేనే ఇది గ్రోత్ వస్తుంటుంది. ఓకే. అంటే ఒక్క ప్రాబ్లం ఉంది, గ్రాఫ్టింగ్ అడవి వంకాయ కింద మనకి రూట్ స్టాక్ ఉంటది కాబట్టి మనం ఓన్లీ సయాన్ని పెంచుకోవాలి. రూట్ స్టాక్ నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ అది చేసుకోవాలి. అడవి మొక్క కింద రూట్ స్టాక్ నుంచి వచ్చే సైడ్ బ్రాంచెస్ ఎప్పటికప్పుడు తీసేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. బలం మొత్తం కూడా పైకి పోతుంది. లేదంటే కిందికి వెళ్ళి ఇది పెరుగుతుంది. ఇది ఒక జాగ్రత్త తీసుకోవాలి. మెయిన్ జాగ్రత్త అదే. ఎవ్రీ 15 రోజులు కంపల్సరీ చేయాల్సిందే. కటింగ్ చేసుకోవాలి. నాకు తెలిసి మీ చుట్టుపక్కల కూడా చాలా మంది రైతులు వంకాయ సాగు చేస్తున్నారని విన్నా. ఏంది అసలు అంటే వేరే వాళ్ళు కూడా ఇదే గ్రాఫ్టింగ్ చేస్తారా, నార్మల్ వంకాయ చేస్తారా? వేరే వాళ్ళు చేస్తున్నారు కానీ ఇంకా గ్రాఫ్టింగ్ ఇక్కడికి రాలేదు. మీరే ఫస్ట్ అన్నట్టు. ఇప్పుడు ఏంది మీరు రోజు మార్కెట్ కర్ణాటక డిస్ట్రిక్ట్ లో చాలా మంది చేశారు కానీ ఈ మా ఏరియాకి మాత్రం నేను చేశాను. మీ కుక్కరకుంట, వన్నారం, రామడుగు మండలంలో మీరు ఫస్ట్ అన్నట్టు చేసినాం. ఏంది ఇట్లా మీరు రోజు తీసుకుపోతారు మార్కెట్ కి, ఎట్లా అనిపిస్తుంది? ఏమంటారు రైతులు, చుట్టుపక్కల రైతులు? ఓకే, ఇంకెన్ని రోజులు వస్తుంది మీ క్రాప్, మాది అయిపోతుంది అంటున్నారు. చాలా బాగుంది క్రాప్ కూడా. మార్కెట్ తీసుకుపోయినప్పుడు రోజు ఇన్ని కింటాలు తీసుకుపోతారు ఏమని అంటారు? ఏం లేదా అంటే చాలా రోజులు వస్తున్నావు, ఇంకెన్ని రోజులు వస్తున్నావు అని అడుగుతున్నారు. ఎట్లా ఏంది ఇన్నికి రావడానికి కారణం అంటే మీరు గ్రాఫ్టింగ్ అనే చెప్తున్నాను. గ్రాఫ్టింగ్ పెట్టాను, వర్షాలకు తట్టుకుంది, దాని వల్లనే వస్తుంది. కొత్త రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే వాళ్ళు కూడా చాలా మంది మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా గ్రాఫ్టింగ్ పెడతా అంటున్నారు. అందరూ అదే పెడితే రేట్ అనేది అవును చాలా మంది పెడుతున్నారు. గ్రాఫ్టింగ్ వంకాయ పైన అయితే ఇంట్రెస్ట్ ఉంది రైతులకు కూడా. ఓకే. ఇప్పుడు నార్మల్ గా ఒక చెట్టుకు మీరు తెంపుతున్నారు కదా, ఎన్ని కిలోల కాయలు వస్తున్నాయి కట్టింగ్? ఒక చెట్టుకి అయితే యావరేజ్ గా కిలో నుంచి 2 కిలోలు వస్తుంది ఒక్కొక్క చెట్టుకు ప్రతిరోజు తెంపినప్పుడు. అంటే 3 డేస్ కి ఒకసారి వీక్లీ 2 టైమ్స్ తెంపుతాం. తెంపినప్పుడు మాత్రం ఒక చెట్టుకి అయితే 2-3 కిలోలు 2 కిలోలు ఖచ్చితంగా వస్తుంది. ఎట్లా మీరు మనుషులు పెట్టి తెంపిస్తున్నారు కదా, డైలీ 8-10 మంది. ఎకరాకి ఎంత మంది పెట్టి తెంపుతారు? ఎకరాకు అంటే ఇప్పుడు 1 వీక్ 10 డేస్ నుంచి ఎకరాకి యాక్చువల్లీ మాకు తక్కువ లేబర్ తక్కువ అయ్యారు ఎలక్షన్ చేయబట్టి.
లేదంటే ఎకరానికి 15 మంది అయితే సరిపోతారు. ఎకరాకి 15 మంది అయితే సరిపోతారు. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు తెంపడం? 10 గంటలకు ఉదయం. సాయంత్రం ఎన్ని గంటలు? 5 గంటల వరకు. 5 గంటలకి. ఒక మనిషి ఎంత తెంపుతున్నాడు కాయలు? 50-60 కిలోలు తెంపుతారు. ఒక మనిషి 50 నుంచి 60 కిలోలు. కూలీ లాగానే కట్టిస్తారు వాళ్ళకి? 300 రూపీస్ డైలీ 300. ఓకే. ఇంకొకటి వంకాయల మొక్క ఎదుగుదల కొరకు ఏంది ఎరువుల యాజమాన్యం ఇట్లా ఏమి? డ్రిప్ తోటి 9919, 13045, 5234. ఓకే. అన్ని కాంప్లెక్స్ ఎరువులు, మైక్రోన్యూట్రియంట్స్ మొత్తం డ్రిప్పుల్నే ఇచ్చాం. మళ్ళీ పైన డిఏపి అట్లాంటి ఏం లేదు. మొత్తం ఇప్పుడు స్ప్రే చేస్తున్నాము, కొద్దిగా న్యూట్రిషన్ స్ప్రే చేస్తున్నాము. ఎక్కువ డ్రిప్పుల్నే ఇచ్చేస్తున్నాము. ఎక్కువ డ్రిప్పులు. ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు ఎరువులు కూడా మీరు? 4-5 డేస్కి ఒకసారి. 4-5 డేస్. మెయిన్ దీనికి కావాల్సింది ఏంటంటే ఫుడ్. మనం కిందికి వెళ్ళి ఎంత ఫుడ్ ఇస్తే పైకి వెళ్ళి అంత ఈల్డ్ వస్తుంది. ప్రతి 4-5 డేస్ కి ఏదో ఒక కంపల్సరీ కాంప్లెక్స్ ఎరువులు ఇస్తూనే ఉండాలి. ఓకే. ఈ మొక్కలలో కూడా మనకి ఏంటంటే దీని ఏమంటారు, వాడిపోవడము సడన్ గా ఓసారి ఆకులంతా పసుపు రంగుకు మారుతుంటాయి కదా వంకాయలు, దాన్ని ఎట్లా నివారించే? మాకు అది ఇప్పటికైతే రాలేదు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు అది ఏంటంటే అది విటమిన్ అంటే న్యూట్రియంట్స్ లోపము, విల్ట్ ఏం రాలేదు ఇప్పటి వరకు. దూరం పెట్టాం కదా, దగ్గర ఉంటే విల్ట్ వస్తుంది. అట్లా ప్రాబ్లం రాకుండా కంట్రోల్ అయింది అన్నట్టు. ఏంది మనకి వంకాయకి ఎలాంటి నేలలు అయితే అనుకూలంగా ఉంటుంది? మీది ఏం రకం భూమి? ఇది ఏ నేలలైనా అనుకూలమే. మాది నల్లరేగడి భూమి. నల్లరేగడి భూమిలో కూడా మంచిగా వచ్చింది. ఇంకా ఈసారి చాలా వర్షాలు పడ్డాయి, అయినా కానీ మంచిగా వచ్చింది. ఇంకోటి చాలా ఇప్పుడు మీరు నీళ్లు కూడా అవసరం లేదని చెప్తారు. తక్కువ అంటే నీళ్ళు తక్కువ, నీటి ఏదైనా తట్టుకుంటారు. నార్మల్ డ్రిప్ తోటి మీరు 2 రోజులకు ఒకసారి ఇస్తారు నీళ్ళు? యాక్చువల్లీ 3 days పెడతాము, మళ్ళీ 3 days బంద్ చేస్తాం. ప్రతి 3 days లైన్ ఇస్తారు. రోజు ఎంతసేపు ఇస్తారు? ఇచ్చినప్పుడల్లా 2 hours ఇస్తాం. 2-3 hours ఇస్తాం. 3 రోజులు అవసరం అవసరం లేదు. నార్మల్ గా వేరే వంకైతే రోజు పెట్టాల్సిన అవసరం ఉంటుందేమో? దీనికి కూడా పెట్టాలి, రోజు పెట్టాలి. కాకపోతే మొన్నటి వరకు వర్షాలే పడ్డాయి కదా, జస్ట్ 15-20 days నుంచి వాటర్ పెడుతున్నాం అంతే. అంతకుముందు ఆ వాటర్ కూడా తక్కువ, ఓన్లీ డ్రిప్ లో మంది ఇచ్చినప్పుడే పెట్టాం అంతే. హైట్ కూడా ఎంత వస్తుంది ఇప్పుడు మనకి? ఈ 6 నెలలలో ఎంత హైట్ వచ్చింది చెట్టు? ఇప్పుడు 5 feet వచ్చింది, 4-5 feet వచ్చింది. ఇంకా స్టేకింగ్ అనేది చేస్తే ఇంకెక్కువ వస్తుండే. స్టేకింగ్ కూడా చేయొచ్చు. మేము చేసాము ఆల్రెడీ, బొంగులు పాతాము. టైం సరిపోక వైర్ అనేది కట్టలే, కానీ అట్లనే పెరిగింది. పొదల లెక్క పెరిగింది మొత్తం, మల్లె పొద లెక్క. పూలు కూడా అట్లనే కనిపిస్తుంది. పూత విపరీతంగా ఉంది. నార్మల్ వంకాయ కింద పూత రాదు. చెట్టుకు 50 నుంచి 200 కాయలు ఉన్నాయి చెట్టుకి. ప్రెసెంట్ 50 నుంచి 200 కాయలు ఉన్నాయి. నార్మల్ వంకాయకి ఇన్ని కాయలు కనిపించవు. ఏనో 10-15 కాయలు తప్పిస్తే అసలు అంత కనిపించవు. పూత కూడా మీరు చూసి మన దూరం నుంచి చూస్తే కూడా ఇది పూల తోటనా వంకాయ తోట లెక్కనే నిండా పూత వచ్చింది అన్నట్టు. పూత నుంచి మనకి కాయ మారడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? వారం రోజులు, 8 రోజులు పడుతుంది. పూత వచ్చిందంటే కాయ మారుతుంది. దానిలో ఆడపూత మగ పూత ఉంటుంది కాబట్టి వారం రోజులు పడుతుంది. ఓకే. ఇప్పుడు ఏంది తెంపేటప్పుడు ఎట్లా డైరెక్ట్ కవర్లను నింపుతారా? డైరెక్ట్ కవర్లు, తర్వాత గ్రేడింగ్ చేస్తాము. దొడ్డి డ్యామేజ్ ఉన్నాయి, పురుగు ఉన్నాయి, కొంచెం అన్ని తీసేసి నీట్ చేసి పాటుకో. ఇట్లా 20 కిలోల కవరింగ్ ప్యాకింగ్ చేస్తారా? 15 కిలోల ప్యాకింగ్ ఎక్కడ అమ్ముతారు? మార్కెట్ కరీంనగర్ వెజిటేబుల్ మార్కెట్. ఎట్లా ఉంది రేట్? ఎట్లా ఉంది ప్రెసెంట్ వంకాయకి? ఈ రోజు వరకు అయితే 50 ఉంది. 50 రూపాయలు ఉంది. అంటే 15 days నుంచి. అంత ముందు 60-70. అబ్బా, మంచి రేట్ కలిగింది. 80 rupees కూడా వచ్చింది. అంటే రైతుకి యావరేజ్ గా 60-70 అయితే వచ్చింది. 60-70 అంటే మంచి రేట్ అన్నట్టు. మంచి రేట్ వచ్చింది. ఎందుకంటే నార్మల్ గా నేను వికారాబాద్ జిల్లా ప్రాంతాలు తిరుగుతుంటా కదా, వంకాయ ఇచ్చిన వాళ్ళకి 20-30 రూపాయల కన్నా ఎక్కువ రాదు. అవును, 20-30 రూపాయల కన్నా ఎక్కువ రాదు. కానీ మీకు 60 రూపాయలు యావరేజ్ వచ్చిందంటే చాలా 70 యావరేజ్ వచ్చింది. దీనికి మంచి పెట్టుబడి పెట్టిన దానికి మంచి లాభం వచ్చింది. ఏంది ఒక ఎకరాకి మీరు ఈ వంకాయ సాగు చేస్తుంటే ఎంత పెట్టుబడి పెడుతున్నారు? 50-55 వేలు సరిపోతుంది ఎకరాకి. మొత్తం కలిపి ఎరువుల యాజమాన్యం, దున్నకానికి అన్ని కలిపి 50-55 వేలు అవుతాయి. ఇప్పుడు మీరు ఈ పద్ధతిలో పాటించి మంచి రేటు, ఇప్పుడు మీరు యావరేజ్ 60 రూపాయలు వచ్చిందని చెప్తున్నారు కదా, ఎంత లాభం రావచ్చు ఎకరా మీద రైతుకి? ఇంత రేట్ ఉంటే ఓకే, ప్రతిసారి ఉండాల్సిన అది లేదు. ఓకే, ఇప్పటికైతే బాగుంది. ఎకరానికి అంటే ఒక 10 లక్షలు అయితే తీసుకోవచ్చు. 10 లక్షలు ఈ రేట్ ఉంటే. యావరేజ్ గా ఎప్పుడు 20-30 ఉంటది. వర్షాలు ఎక్కువ, పంటలు లేక
రేట్ ఎక్కువ ఉంది అంతే. ఓకే, అంటే మంచి పెట్టుబడి పెడితే మంచి లాభదాయకమైన పంట, అంటే ఈ రేట్ ఉంటే రేట్ మళ్ళీ 20-30 రూపాయలు పడిందంటే మళ్ళీ అదే పెట్టుబడి పోగా 1,00,000-2 లక్షలు వస్తుంది ఎకరాని అంతే. ఓకే, అట్లా ఉంటుంది అన్నట్టు. చివరిగా ఏంది ఈ వంకాయ సాగు, గ్రాఫ్టింగ్ వంకాయ సాగు రైతు స్థాయిలో వేసుకుంటే లాభంగా ఉంటుందా నష్టంగా ఉంటుందా? చాలా లాభం, చాలా లాభం. కాకపోతే దానికి తగ్గట్టు సస్యరక్షణ, దానికి తగ్గట్టుగా ఎరువుల యాజమాన్యం కరెక్ట్ చూసుకుంటే మాత్రం పంట బాగుంటది. పంట బాగుంటది. రేటు అంటావా ప్రతి సంవత్సరం ఉంటది, లేకుంటే ఈల్డ్ అయితే వస్తుంది, మంచి ఈల్డ్ అయితే వస్తుంది. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రైతు రమేష్ గారు సాగు చేసినటువంటి గ్రాఫ్టింగ్ వంకాయ సాగు అనుభవాలు క్లియర్ కట్ గా, అంటే భూమి తయారు కానించి పంట కోసి మార్కెట్లో అమ్మేంత వరకు కూడా దాని యొక్క సాగు అనుభవాలు తెలియజేశారు. మార్కెట్లో కూడా మంచి రేటు ఉందని, ప్రజెంట్ 60 రూపాయలు కేజీ యావరేజ్ గా వస్తుందని చెప్తున్నారు. ఈ మొక్కలు కూడా నేను దాదాపు కిసాన్ నర్సరీ దగ్గర తీసుకున్నాను. 6 రూపాయల చొప్పున ఒక మొక్క గ్రాఫ్టింగ్ మొక్క, పైన అంటుకట్టే మొక్క మనం ఏదైనా చెప్పినా కానీ ఆ నర్సరీ వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. మనకి ఎవరికైనా సరే మీకు ఏ రకం కావాలంటే కూడా వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. మొక్క క్వాలిటీ కూడా బాగుందని చెప్తున్నారు. దాదాపు ఇప్పటివరకు నేను 6 నెలలు అయింది పంట కాపిచ్చేసి, ఇంకొక సంవత్సరం వరకు కూడా మనం పంట నడిపించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. నార్మల్ వంకాయకి ఈ వంకాయకి తేడాలు కూడా చెప్పారు. ఎక్కువ కాలం పాటు పంట దిగుబడి తీసుకోవడంతో పాటు దిగుబడి విషయంలో ప్రతి కట్టింగ్ కూడా అధిక దిగుబడి వచ్చి రైతుకి మార్కెట్లో మంచి ఆదాయం దగ్గర పంటగా మారుతుంది గ్రాఫ్టింగ్ వంకాయ సాగు అని చెప్తున్నారు. మీరు కూడా ఈ గ్రాఫ్టింగ్ వంకాయ మొక్కలు కావాలనుకుంటే మన వీడియో పైన మొబైల్ బస్ కాల్ చేసి కూడా మీరు మొక్కలు ఆర్డర్ చేసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా కూడా మొక్కలు సరఫరా చేయడానికి కిసాన్ నర్సరీ వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. మరి ఇది రోజు ఈ వీడియోలో గ్రాఫ్టింగ్ వంకాయ సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.